దీర్ఘాయుష్యునైనా, ఐశ్వర్యమునైనా, నీ శత్రువుల ప్రాణమునైనా నీవు అడుగలేదు. న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మన మనవి దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. దేవునికి అనుకూలమైన ప్రార్థన మనము చెయ్యాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. రాజు తన ప్రజలను న్యాయముగా పరిపాలన చెయ్యాలి. దేవుని నామానికి